నమ్ముకొనైతే గీయడానికి వచ్చిన, ఇంకా ఏం నమ్మేది? అందుకు వాళ్ళ మాట నమ్మద్దు, మన ఆత్మకు ప్రతీతి అయిన మాటని నమ్మాలి. మన ఆత్మకు ప్రతీతి రాని మాటలు నమ్మద్దు. ఇప్పటి మస్తు మాటలు ఉన్నాయ్యా, ఒకటి లేదు, రెండు లేవు. గంగాదాసుడు పలుకుతున్నాడు, అన్నిటి నెరిగే ఆత్మని చూడు. అన్నిటి ఏమెరుగుతున్నది? జగంని ఓలు చూస్తున్నారు, ఆత్మ. ఈ కళ్ళున్నాయి, కళ్ళు చూస్తలేవు. ముక్కున్నది, ముక్కు శ్వాసం తీసుకుంటలేదు. నోరున్నది, నోరు తింటలేదు. మరి అలా ఆత్మ ఉండి పట్టుకెళ్ళి తింటున్నాడు, చూస్తున్నాడు. ఆడికెళ్ళి ఇడికి వచ్చినావు. వీళ్ళందరూ ఆ ఇంటికాడికెళ్ళి ఇడికి వచ్చిళ్ళు. దేవుని భరోసా మీద వచ్చిందా, జీవుని భరోసా మీద వచ్చిందా? మరి ఇంకా దేవుడు దేవుడు అనుకుంటా తప్పుతున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చింది కదా. దేవుడు వచ్చిందా, జీవుడు వచ్చిందా? జీవుడు వచ్చింది. ఇంత నిదానం మాట ఉండి కూడా ఇంకా లోకులకు అర్థం కాక అలా అంటాడు, అరే దేవుడే జీవుని పుట్టించిండు, నేనంట దేవుని జీవుడు పుట్టించిండు. చూడు ఎట్లనే మా మాటలు ఎట్లున్నాయి. వీళ్ళంటాడు మననా దేవుడు పుట్టించిండు, నేనంటాడు నువ్వు మనమా దేవుని పుట్టించినామా నేనంటున్నా. ఎంత తేడా ఉన్నది. మంది అంటాడు, అరే మనని అందరినీ దేవుడు పుట్టించినాడు, నేనంట మనమా దేవుని పుట్టించినాము. అందుకు కబీర్ దాస్ మహారాజ్ ఏమన్నాడు, తీరత్ బడాకి తీరత్కు జానే వాళ్ళ బడా. తీర్థం గొప్పనా, తీర్థంకు పోయే జీవుడు గొప్పనా? ఇప్పుడు జంజకాల తీర్థం తాగుతున్నది. తీర్థం గొప్పనా, తీర్థానికి పోయే జీవుడు గొప్పనా? అరే జీవుడు పోతున్నా తీర్థం ఉన్నాయిగా, జీవుడు పోకుంటాడు ఏమున్నాడా? ఈ జీవుడు పోతేనే అలా తీర్థం తాగుతున్నాడు కదా. ఒక్క పురుగు పోకపోని అలా ఏం తాగుతుంది? అందుకు కబీర్ దాస్ మహారాజ్ ఏమన్నాడు, తీరత్ బదాకి తీర్థకు జాని వాళ్ళ బర. వేదం గొప్పనా, వేదాన్ని రాసేటోడు గొప్పనా? వేదాన్ని మంచి రాసిండు, మంచి గొప్ప అన్నది. వేదాలు గొప్పగావు, ఓనికి ఎట్లా దోచింది అట్లా రాసేసిండు. అవు 4 వేదాలు ఒక్కో దాని ఒక్క దానికి తలకుంటుంది. మన వేదాన్ని పట్టుకొని మురుస్తున్నావు కదా, వేదాన్ని ఉన్నాయి కదా, పాతకాలం కదా. అరే పాతకాలం మూలకి ఏం తెలియదు, పాతకాలం మూలకి ఏం తెలియలే. మూన నమ్మకాలు అలానేవి. పాతకాలం అని అన్నాడు, అరే సూర్యగ్రహణానికే పాము మింగింది, సూర్యునికి గ్రహణం పట్టే పాము మింగింది అన్నాడు. అలా గుర్తా? అప్పుడు అప్పటి వల్ల గుర్తు లేకునే కదా. అదే ఒక ముసలిది ఆకిలి నూకంగా దానికి ఆ మొగుడొచ్చి తలిగిందట ఏనుకు. అది చీపురు వాటి కొడితే బుర్రమంది వేసిపోయిందట. మరి భూమి నాగశేషుని మీద ఉన్నది అన్నాడు పాతోళ్ళు అన్నారు కదా. నాగశేషుడు నాకు నాగశేషుడు ఏమిటిపోతుంది అని అడగరాలి వాళ్ళకు, అడగరాలేదు వాళ్ళకు, అడగరాలి. అవన్నీ
మనకి ఎప్పటిదాకా మనకు ఆ సత్సంగాలు మనం ఎప్పటిదాకా వేయమో అప్పటిదాకా మనది కళ్యాణంలే కాదు. సత్సంగాలు ముఖ్యమున్నాయి. గంగదాసుడు పలుకుతున్నాడు, అన్నిటి నెరిగే ఆత్మని చూడు, అన్నిటి గుర్తు చేస్తున్నది ఆత్మ. మరి ఆత్మని గుర్తు చేసుకో. అన్నిటికీ చూసేది ఈ ఆత్మ. మరి ఆత్మని గుర్తు చేసుకో. అన్ని దేవుణ్ణి నిలబెట్టింది ఈ ఆత్మ. ఆత్మని చూసుకో. అన్ని దేవుళ్ళని నిలబెట్టేది ఆత్మ. మరి ఆత్మని చూసుకుంటే అన్ని దేవుళ్ళని నేర్పిడికిట్లా వస్తాను అర్థం కదా. అందుకు మేము అంటాం, మా దగ్గర ఏ దేవుడు లేడు. ఒక్కొక్క మతమోడు ఒక్కొక్క దేవుని నిలబెట్టుకున్నారు. అందరూ ఒక్కొక్క మతమోడు ఒక్కొక్క దేవుణ్ణి అందరూ ఈ గురువుల కాడికెళ్ళి సంతుల కాడికెళ్ళి ఒక్కొక్క దేవుణ్ణి నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకున్నా ఆసరాం బాబా నారాయణుని నిలబెట్టుకున్నాడు, సుందరి చైతన్య స్వామి శ్రీకృష్ణుని నిలబెట్టుకున్నాడు, దత్తబద్ధ వాళ్ళు దత్తని నిలబెట్టుకున్నారు. అందరూ ఒక్కొక్క దేవుని నిలబెట్టు. మా దగ్గర ఏ దేవులే. అందరినీ నిలబెట్టినోడు ఓడు గాని తెలుసుకో. అందరినీ నిలబెట్టినోడు ఓడు గాని తెలుసుకో. ఈ కథ అంతా ఓడిపోయింది. అందుకు గంగదాసుడు పలుకుతున్నాడు, అన్నిటిని నెరిగే ఆత్మని చూడు. అహం బ్రహ్మాస్మి. గురువు చెప్పు అహం బ్రహ్మాస్మి. గురువు ఏం చెప్తున్నాడు? అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మము, నాకంటే గొప్ప వస్తువు ఏది లేదు. ఇది గురువు ఆత్మ. ఈ గురువులు ఏం చేస్తున్నారు? మంత్రాలు ఇస్తున్నారు. మంత్రాలు ఇస్తున్నారు. మంత్రాలు ఇచ్చిందంటే మంత్రాలన్నీ మాయమత్తులు ఏమి తలచుకున్నాడు. మంత్రాలు ముఖ్యం కావు. మంత్రాలు ఇచ్చే గురువుగాడు మడుగుడోలో ముంచేవాడే. అది నిన్న మడుగుడోలో ముంచేటోడే మంత్రాలు ఇచ్చేటోడు. నేనంట మంత్రాలు ముఖ్యం కావు, మా వాక్యం ముఖ్యం. మా వాక్యం అంటే దాని మీద విమర్శన చెయ్యు. ఆం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము. దీని వివరము పలగొట్టి పలగొట్టి విప్పి విప్పి చెప్పేటోడు అడుగు. ఆం బ్రహ్మాస్మి అన్న మాత్రమే కూడా కాదు, మన స్టేజ్ మీద చెప్తున్నాం కదా. చెవులు వచ్చే మంత్రం కూడా స్టేజ్ మీద చెప్తున్నాం కదా. అలాగ అర్థమవుతాయా? అరే నేను బ్రహ్మం అంటే మరి జగం నేను చేసినా? నేనే బ్రహ్మం అన్న మాట మాట్లాడుతున్నాం కదా మనము. నీవే బ్రహ్మం అన్నప్పుడు నేను జగన్ని చేసినా, నువ్వు చేసినావా? అందుకు ఇవి రహస్యంని ఏ గురైతే పలగొట్టి పలగొట్టి విప్పి విప్పి చెప్తాడో ఆడు గురు. మంత్రాలు ఇచ్చేటోడు గురుగాడు. అహం బ్రహ్మ. గురువు చెప్పు అహం బ్రహ్మాస్మి. నీ దేవుడు నీ వద్ద ఉన్నాడు. నీ దేవుడు నీ వద్దనే ఉన్నాడు.